వృషభ రాశివారు గుర్తుపెట్టుకోండి. మే 6న మీ జీవితంలో జరగబోయేది చూస్తే మీ కాళ్ల కింద భూమి కంపించబోతోంది. మీ జాతకంలో గత 100 ఏళ్లలో లేని విధంగా 3 భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. వృషభరాశి జాతకులారా, ఇప్పుడే అప్రమత్తమవ్వండి. ఈ వీడియోని ఇప్పుడే చూడండి, లేదంటే 7 జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇది ఆ దేవుడు మీకు పంపిస్తున్న చివరి హెచ్చరిక. వృషభరాశివారు ఒక్క నిమిషం ఆగి వినండి. 2026 మే మరియు జూన్ నెలలు మీ జీవితాన్ని వేర్లతో సహా కదిలించబోతున్నాయి. కలియుగంలో ఇప్పటివరకు ఎవరూ ఊహించని ఒక అద్భుతం లేదా ఒక పెను సంక్షోభం మీ ముందుకు రాబోతోంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలమంతా పశ్చాత్తాపంతో రగిలిపోవలసి వస్తుంది. ఎందుకంటే ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, మీ జాతకంలో దాగి ఉన్న అత్యంత రహస్యమైన సత్యం. నమస్కారం నా ప్రియమైన మిత్రులారా, హరహర మహాదేవ్, శ్రీమన్నారాయణ. ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోకండి. నా ఆరాధ్య దైవాన్ని సాక్షిగా పెట్టుకుని పూర్తి సంకల్పంతో ఈ మాటలు చెబుతున్నాను. ఒకవేళ నా నోటి నుండి వచ్చిన ఒక్క మాట అబద్ధం అని తేలినా నేటి నుండి నేను జ్యోతిష్య విశ్లేషణ చేయటం పూర్తిగా వదిలేస్తాను. ఇది నా బహిరంగ సవాల్. దీన్ని మీ గుండెల్లో రాసిపెట్టుకోండి. ఎందుకంటే మే జూన్ 2026 రోజుల్లో, ముఖ్యంగా 6వ తేదీ తర్వాత మొదలవ్వబోయే ఆ అరుదైన మహాతిథియోగం మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతోంది. దీన్ని ఆపటం సృష్టిలో ఎవరి వల్ల కాదు. మిత్రులారా, ఇప్పటివరకు అదృష్టం మిమ్మల్ని వెక్కిరించిందని, విధి మిమ్మల్ని ఓడించిందని మీరు బాధపడుతూ ఉంటే మరికొన్ని నిమిషాలు మనస్సు పెట్టి నా మాటలు వినండి. ఈ క్షణాలు మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉన్నాయి. మే జూన్ నెలల్లో 6వ తేదీ తర్వాత ఈ ప్రత్యేక యోగం మొదలైనప్పుడు మీకు ఎంతో కీలకమైన సమయం రాబోతుంది. చిన్న పొరపాటు చేసినా మీరు తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. కాని మీరు గనక ఈ వీడియోని చివరి వరకు వింటే మీ ఇంట్లో సంతోషాల కోలాహలం మొదలవుతుంది. ఎందుకంటే మీ జాతకంలో 100 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం మరియు అమృత సిద్ధియోగం కలవబోతున్నాయి. ఈ వీడియో మీ ముందుకు రావటం కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది ఆ భగవంతుడి సంకేతం. నేడు నేను మీకు చెప్పబోయే ఆ 3 రహస్య విషయాలు గనక మీ జీవితంలో నిజం కాకపోతే నేనిప్పుడే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని వదిలేస్తాను. ఇది సాదాసీదా ప్రకటన కాదు, నా బహిరంగ సవాల్. దీన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి మీ దగ్గర పెట్టుకోండి. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. మీలో నిజం వినే ధైర్యం ఉంటే ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ విషయాలు వింటే మీ గుండె కంపిస్తుంది. లోకంలో చాలామంది మిమ్మల్ని భయపెడతారు, కాని నేను మీకు కఠినమైన నిజాన్ని వివరిస్తున్నాను. మే జూన్ 2026 ఈ నెలల్లో 6వ తేదీ సాయంత్రం సరిగ్గా 6:20 తర్వాత మీ జాతకంలో మహాతిథియోగం ప్రారంభమవుతుంది. ఇలాంటి యోగం 100 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తుంది. ముఖ్యంగా ఈ అధిక మాసం సమయంలో బ్రహ్మాండంలోని శక్తులు ఎంతో బలంగా ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే, చిన్న పొరపాటు మీ ఇంట్లోని ప్రశాంతతను దూరం చేయవచ్చు. అందుకే రాబోయే కొద్ది నిమిషాలు మీ జీవితంలో అత్యంత విలువైనవిగా భావించి నా మాటలను ఆత్మతో వినండి. ఒకవేళ ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే పేదరికం, అవమానాలు మిమ్మల్ని వెంటాడే ప్రమాదం ఉంది. ఈ 3 రహస్య విషయాలను తెలుసుకునే ముందు ఒక హెచ్చరిక. ఇవి సామాన్యమైన మాటలు కావు, మీ నిద్రను దూరం చేసే బ్రహ్మాండమైన సత్యాలు. మొదటి విషయం మీ శత్రువుల వినాశనం గురించి. రెండో విషయం మీ 7 జన్మల పేదరికాన్ని వేర్లతో సహా తొలగించటం గురించి. ఇక మూడో విషయం అత్యంత శక్తివంతమైంది. దాన్ని వినాలంటే మీ గుండెను రాయిలా చేసుకోవాలి. నేనిక్కడ అగ్నిని సాక్షిగా పెట్టి చెబుతున్నాను. ఈ 3 సంఘటనలు మీ జీవితంలో జరగకపోతే నేను జీవితాంతం మీ సేవ చేయటానికి సిద్ధం. ఇది నా తుది మాట. అసలు మే జూన్ నెలలో 6వ తేదీ తర్వాత ఏం జరగబోతోంది? మీ జాతకంలోని గ్రహాల కదలికలు మీ ఇంటి ధన భాండాగారానికి మరియు ఐశ్వర్యానికి దారి చూపిస్తున్నాయి. ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. మీ జీవితంలో మొదటి సంఘటన జరగబోతోంది. దీని అలికిడి ఇప్పటికే మీ శత్రువుకు చేరిపోయింది. ఎవరైతే మీ సంతోషాలకు అడ్డుపడుతున్నారో ఆ వ్యక్తి 6వ తేదీ సాయంత్రం 6:20 ఒక కుతంత్రం చెయ్యాలని చూస్తాడు. అది కనుక ఫలిస్తే మీ ప్రపంచమే మారిపోయేది. కాని మీరు ఈ వీడియో చూస్తున్నారంటే శ్రీమన్నారాయణ దివ్యశక్తి మీకు ఒక రక్షణ కవచంలా మారుతుందని అర్థం. ఇక ఆ శత్రువు చేసే ప్రతి ప్రయత్నం తిరిగి వాడికే తగులుతుంది. అసలు ఆ శత్రువు ఎవరు? ఆ మొదటి విషయం ఏంటి? వాడు మీపై ఎలాంటి కుట్ర చేయబోతున్నాడు?
ఇవన్నీ నేను ఇప్పుడే మీకు వీడియోలో వివరంగా చెబుతాను. వృషభరాశి జాతకులారా, ఈ అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలగాలంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సందేశాన్ని మీ ఆత్మీయులకు షేర్ చేయండి. దీనివల్ల ఆ భగవంతుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అధిక మాసం సమయంలో విశ్వంలోని శక్తులు ఎంతో బలంగా ఉంటాయి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక సంకేతం ఉంది. మీరు చేసే చిన్న పొరపాటు మీ ఇంటి వెలుగును ఒక్కసారిగా ఆర్పేయగలదు. అందుకే రాబోయే కొద్ది నిమిషాలను మీ జీవితంలో అత్యంత విలువైన క్షణాలుగా భావించి నా ప్రతి మాటను మనస్సుతో వినండి. ఒకవేళ మీరు ఈరోజు దీన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే 7 జన్మల వరకు పేదరికం, అవమానాలు మిమ్మల్ని వదిలిపెట్టవు. ఇప్పుడు ఆ 3 రహస్య విషయాలను అర్థం చేసుకునే ముందు మీకొక హెచ్చరిక చెయ్యాలి. ఇవి కేవలం మాటలు కావు, మీ నిద్రను దూరం చేసే బ్రహ్మాండమైన సత్యాలు. మొదటి విషయం మీ శత్రువుల నాశనం గురించి. రెండో విషయం మీ 7 జన్మల దారిద్ర్యాన్ని వేర్లతో సహా తుడిచిపెట్టే మార్గం గురించి. ఇక మూడో విషయం అత్యంత భయంకరమైన శక్తికి సంబంధించింది. దాన్ని వినాలంటే మీ గుండెను రాయిలా చేసుకోవాలి. నేనిక్కడ అగ్నిని సాక్షిగా పెట్టి చెబుతున్నాను. ఒకవేళ ఈ 3 సంఘటనలు మీ జీవితంలో జరగకపోతే నేను జీవితాంతం మీకు రుణపడి ఉండి మీ సేవ చేస్తాను. ఇది నా తుది మాటగా నమ్మండి. కాని మే, జూన్ నెలలో 6వ తేదీ తర్వాత మొదలయ్యే ఆ మహాతిథి యోగానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అసలు ఆ రోజుల్లో అంతగా ఏం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. గ్రహాల గమనం మీ జాతకంలో ఒక దివ్యమైన మార్గాన్ని సృష్టించింది. అది నేరుగా మీ ఇంటి ధన భాండాగారానికి, ఐశ్వర్యానికి దారితీస్తుంది. కాని ఇక్కడే ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈరోజు మీతో జరగబోయే మొదటి సంఘటన గురించి మీ శత్రువుకు ముందే తెలిసిపోయింది. ఎవరైతే చాలా కాలంగా మీ సంతోషాలకు అడ్డుపడుతున్నారో ఆ వ్యక్తి 6వ తేదీ సాయంత్రం 6:20 ఒక కుతంత్రం చేయబోతున్నాడు. అది కనుక పారి ఉంటే మీ ప్రపంచమే తలక్రిందులయ్యేది. మీ కలలన్నీ చెదిరిపోయేవి. కాని మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అర్థం చేసుకోండి, హనుమంతుడి దివ్యశక్తి ఇప్పుడు మీ చుట్టూ ఒక అభేద్యమైన కవచంలా మారుతోంది. ఇకపై వాడు చేసే ప్రతి దెబ్బ తిరిగి వాడి గుండెకే తగులుతుంది. అసలు ఆ మొదటి విషయం ఏంటి? ఆ శత్రువు ఎవరు? వాడు మీపై ఏం చెయ్యాలని చూస్తున్నాడు? ఇవన్నీ నేను ఇప్పుడే వివరంగా చెబుతాను. కాని అంతకంటే ముందు మీ 7 తరాల తలరాతను మార్చే ఆ మహాధన యోగం గురించి మీరు వినాలి. మిత్రులారా, దీన్ని మీ మనసులో రాసిపెట్టుకోండి. మే, జూన్ నెలల్లో సూర్యాస్తమయం తర్వాత మీ చేతికి ఏదో ఒక వస్తువు లేదా ఒక గొప్ప అవకాశం లేదా ఒక శుభవార్త వచ్చి తీరుతుంది. దీన్ని లోకం అద్భుతం అని అనవచ్చు. కాని నేను దాన్ని ఆ భగవంతుడి న్యాయం అని చెబుతాను. గత 12 ఏళ్లుగా మీరు అనుభవించిన అవమానాలు, ఆర్థిక కష్టాలు, ఇతరుల ముందు సాయం కోసం చెయ్యి చాచిన రోజులు ఇవన్నీ ఇక ముగిసిపోబోతున్నాయి. ఎవరి ముందైతే మీరు తల వంచారో అదే వ్యక్తులు రేపు మీ ఇంటి ముందు క్యూ కడతారు. కాని ఇదంతా సాధ్యం కావాలంటే మీరు 3వ మరియు అత్యంత రహస్యమైన విషయాన్ని అర్థం చేసుకుని జీవితంలో పాటించాలి. ఆ 3వ విషయం ఎంత లోతైంది అంటే దాన్ని మీరు తెలుసుకోగానే మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు, ప్రతికూల పరిస్థితులు మరియు చెడు శక్తుల నీడలు శాశ్వతంగా కనుమరుగవుతాయి. మీ ఎదుగుదల అడ్డుకోటానికి గోడగా నిలబడిన ఆ సంక్షోభం మీ ఇంటి ఏ మూలలో దాగి ఉందో మీకు తెలుసా? ఆ 3వ విషయం ఆ సమస్యను ఎలా అంతం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు భయపడాల్సిన పనిలేదు, కంగారు పడకండి. నేను ఏ విషయాన్ని దాచకుండా ఒక్కొక్కటిగా వివరిస్తాను. మిమ్మల్ని గందరగోళానికి గురి చేయకుండా నేరుగా ఆ లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాను. మే, జూన్ నెలలో 6వ తేదీ తర్వాత మీరు నిద్రపోయేలోపే మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. ఇది నా అహంకారం కాదు, స్వయంగా విధి రాసిన సత్యం. అయితే ఈ రాజయోగం మరియు అద్భుతాలు కేవలం నిజాయితీగల ఆత్మ, స్వచ్ఛమైన హృదయం ఉన్నవారి జీవితాల్లోనే ఫలిస్తాయి. ఇప్పుడు మీ మనస్సును ఒకసారి అడిగి చూడండి. మీరు ఇప్పటివరకు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవా అని రాశారా? ఈ ఛానల్ని మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఈ వీడియోని లైక్ చేశారా? ఒకవేళ చేయకపోతే మీ ప్రార్థన ఇంకా అసంపూర్ణంగానే ఉందని అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే శ్రద్ధతో ఆ దేవుడి నామాన్ని స్మరిస్తారో అప్పుడే ఈ 3 విషయాల శక్తి మీ జీవితంలో పనిచేయటం మొదలవుతుంది. ఇక జాగ్రత్తగా వినండి. మీ శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే ఆ మొదటి విషయం ఏంటో తెలుసుకుందాం. ఆ మొదటి సత్యం లోతుల్లోకి వెళ్లే ముందు మీ గుండె మీద చెయ్యి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పనులు అవుతున్నాయి అనుకునేలోపే అకస్మాత్తుగా ఆగిపోవటం మీకు జరిగిందా? ఇంట్లో అంతా మామూలుగానే ఉన్నా
లోలోపల ఏదో తెలియని భయం, ఆందోళన మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే రాసిపెట్టుకోండి, అది మీ భ్రమ కాదు. 6వ తేదీ తర్వాత ఆ మహాతిథి యోగం మొదలైనప్పుడు అవి మీ సంకెళ్లను తెంచటానికి వస్తున్నాయి. కాని ఆ మొదటి సత్యాన్ని అర్థం చేసుకునే ముందు ఇప్పటివరకు మీ నుంచి దాచబడిన ఒక భయంకరమైన రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. మీ ఇంటి గడప కింద కాని లేదా ప్రధాన ద్వారం దగ్గర కాని ఏదో ఒక ప్రతికూల శక్తి లేదా చెడు దృష్టి ప్రభావం మీ సంతోషాలను చెదపురుగులా తినేస్తుంది. అవును, ఈ మే జూన్ రోజుల్లోనే ఆ దేవుడి శక్తి ఆ నల్లటి నీడను మీ జీవితం నుండి పీకి అవతల పారేయబోతోంది. మిత్రులారా, ఇప్పుడు మీ చెవులను, మనసును తెరచి వినండి. ఎందుకంటే నేను ఆ మొదటి విషయం గురించి చెప్పబోతున్నాను. ఇది మీ జీవితంలో అకస్మాత్తుగా జరిగే భాగ్యోదయం గురించి. 6వ తేదీ తర్వాత 12 గంటలలోపు మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తారు, లేదా మీరు ఊహించని ఒక సందేశం వస్తుంది. మునిగిపోతున్న మీ జీవిత నావను ఒడ్డుకు చేర్చే వ్యక్తి అతనే కాబోతున్నాడు. కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. ఒకవేళ మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టడంలో తప్పు చేసినా, లేదా అతన్ని తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేసినా, 100 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ రాజయోగం మీ చేతుల్లో నుండి ఇసుకలా జారిపోతుంది. ఇంతకీ మీ జీవితాన్ని మార్చే ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ఏంటి? అతను మీకు ఏ రూపంలో కనిపిస్తాడు? ఏ వేషంలో మాట్లాడతాడు? మీకు తెలియకపోతే కొంచెం ఆగండి. ఆ వ్యక్తి గురించి చెప్పే ముందు మీరు రెండో మహాశక్తివంతమైన సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అది లేకపోతే మొదటి విషయం కూడా అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఈ రెండో విషయం నేరుగా మీ ఇంటి ధన భాండాగారం తాళం చెవితో ముడిపడి ఉంది. ఆ వ్యక్తి ఏ రూపంలో మీ ముందుకు వస్తాడు, ఏ వేషంలో మీతో మాట్లాడతాడు మీకు తెలియకపోతే కొంచెం ఆగండి. 1 నిమిషం ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఆ వ్యక్తిని నేను మీకు ఖచ్చితంగా పరిచయం చేస్తాను. కాని అంతకంటే ముందు మీరు రెండో మహాశక్తివంతమైన సత్యం గురించి తెలుసుకోవాలి. అది తెలియకపోతే మొదటి విషయం కూడా అసంపూర్ణంగానే ఉండిపోతుంది. ఈ రెండో విషయం నేరుగా మీ ఇంటి ధన భాండాగారం తాళం చెవితో ముడిపడి ఉంది. లోకం చెబుతుంది డబ్బు అనేది చేతి మేల్ అని. కాని నేను చెబుతున్నాను, ఈరోజు అదే డబ్బు మీ అతిపెద్ద శక్తిగా మారబోతోంది. నేను అగ్నిని సాక్షిగా పెట్టి చెబుతున్నాను, మే జూన్ నెలలో మీ అదృష్టం అనే తిజోరీకి ఉన్న తాళం పగలబోతోంది. ఈ పేదరికమైతే మిమ్మల్ని ఎన్నేళ్లుగా పీడిస్తుందో దానికి ముగింపు పలికే సమయం వచ్చింది. మీ పితృదేవతల ఆశస్సులు ఒక గుప్త నిధిలా మీ ఇంటివైపు ప్రవహిస్తున్నాయి. కాని మీరు బహుశా ఇప్పటివరకు ఆ సంకేతాలను సరిగ్గా గుర్తించి ఉండరు. ఒకసారి ఆలోచించి చూడండి. గత కొంతకాలంగా మీ ఇంటి ఈశాన్య మూలలో ఏదో ఒక వింత అలికిడి మీకు అనిపించిందా? ఏదైనా వస్తువు మాటిమాటికి కింద పడటం, లేదా అకస్మాత్తుగా అక్కడ శబ్దాలు రావటం, అక్కడ ఉన్న మొక్కలు ఎండిపోవటం, లేదా ఆ మూలకు వెళ్లగానే మనసులో ఏదో తెలియని ఆందోళన కలగటం, ఇవన్నీ ఊరికే జరగటం లేదు. ఒకవేళ మీరు ఇప్పటివరకు గమనించకపోతే ఈ వీడియో అయిపోగానే వెంటనే వెళ్లి ఆ మూలను చూడండి. ఈ రెండో సత్యానికి కావలసిన సంకేతం మీకు అక్కడే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు 3వ మరియు అత్యంత భయంకరమైన సత్యం గురించి తెలుసుకుందాం. ఈ మూడో విషయం ఎంత విశాలమైందంటే దీన్ని నోటితో చెప్పటానికి ముందు నేను ఆ భగవంతుడి అనుమతి తీసుకోవలసి వచ్చింది. ఇది మీ జీవితానికి మరియు మరణానికి మధ్య ఉన్న ఒక అగాధం లాంటిది. ఇప్పటివరకు మీ అదృష్టం మీద నీడలా కమ్ముకున్న ఆ గండం గురించి ఇది చెబుతుంది. మీ 6వ తేదీ సాయంత్రం 6:20 తర్వాత మీ జీవితం నుండి ఒక కాలసర్పం లాంటి సంక్షోభం శాశ్వతంగా కనుమరుగవటం మొదలవుతుంది. కాని నా ప్రియమైన మిత్రులారా, ఈ 3 విషయాలు మీ జీవితంలో నిజం కావాలంటే మీరు ఇప్పుడే ఈ క్షణమే ఏం చేయాలో మీకు తెలుసా? మీరు కనుక ఈ చిన్న పని చేయకపోతే ఇవన్నీ కేవలం ఒక కలలాగే మిగిలిపోతాయి. నేనిక్కడ మిమ్మల్ని రంజింపచేయటానికి కూర్చోలేదు. ఇది మీ జీవితకాల ప్రశ్న అని రాసిపెట్టుకోండి. నేను చెప్పినట్లుగా మీరు ఆ పని చేస్తే ఈ మే జూన్ నెలల్లో మీరు ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతులుగా మారతారు. చెప్పండి, మీరు ఆ కర్మ గురించి తెలుసుకోటానికి సిద్ధంగా ఉన్నారా? మీ తలరాతను మార్చే ఆ రహస్య దివ్యమంత్రాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఆ మూడో విషయం మరియు దాగి ఉన్న ఆ పరిహారం మరికొద్ది క్షణాల్లో మీ ముందుకు రాబోతున్నాయి. కాని అంతకంటే ముందు ఇప్పుడే మీ కళ్ళు మూసుకుని మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారో వారి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే ఈ రోజు నుండి వారి అదృష్టం కూడా మీ అదృష్టంతో ముడిపడి ఉంది. మీలో వచ్చే ఆ దివ్య మార్పు వారి జీవితానికి కూడా చేరుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి విషయం గురించి పూర్తి వివరాలు మరియు మట్టిలో కలిసిపోబోతున్న ఆ శత్రువు అసలు రూపం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. నిరీక్షణ ముగిసింది. మీ జీవితాన్ని మార్చేసే ఆ 3 రహస్యాలను నేనిప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. దీని తర్వాత మీ వీధిలో, మీ సమాజంలో, మీ బంధువుల మధ్య కేవలం మీ గురించే చర్చ జరుగుతుంది.
గుర్తుంచుకోండి, ఇది కేవలం మాటలు కావు, ఇది విధి ఇచ్చే తీర్పు. మొదటి మహాప్రకటన మీ శత్రువు గుర్తింపు మరియు వారి అంతం గురించి. దీన్ని మీ మనసులో బలంగా ముద్రించుకోండి. 6వ తేదీ తర్వాత మీకు వెన్నుపోటు పొడిచిన ఆ శత్రువు ముసుగు తొలగిపోతుంది. మీ ఎదుగుదల అడుగడుగునా ఆగటానికి కారణం ఆ వ్యక్తే. అతను ఎవరూ బయటి వ్యక్తి కాదు, మీ బంధువుల మధ్య దాగి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ఆ అని కాని లేదా పి అని కాని ఖాతో కాని మొదలవుతుంది. ఇతనే మీ అభివృద్ధిని దృష్టి మరియు చెడు ప్రభావాలతో కట్టడి చెయ్యాలని చూశాడు. కాని ఇప్పుడు దృశ్యం మారిపోబోతోంది. నేడు హనుమంతుడి గద వాడి అహంకారాన్ని ముక్కలు చేస్తుంది. ఈరోజు వాడికొక వార్త అందుతుంది లేదా ఏదో ఒక ఘటన జరుగుతుంది. దానివల్ల వాడు లోలోపల వణికిపోతాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ మీ ముందు తలవంచి క్షమాపణ కోరటానికి తహతహలాడతాడు. ఇది నా మొదటి వజ్ర ప్రతిజ్ఞ. ఇక రెండో మహాప్రకటన కుబేరుడి ఖజానా గురించి. ఇప్పుడు మీ దృష్టిని పూర్తిగా మీ ఆర్థిక స్థితిపై ఉంచండి. ఈ రెండో విషయం మీ సంపద మరియు వైభవం గురించి. 6వ తేదీ తర్వాత మీరు రాత్రి పడుకోబోయే ముందు మీకు ఏదో ఒక రహస్య సమాచారం లేదా మెసేజ్ లేదా ఫోన్ కాల్ అందుతుంది. అది మీ ఖాళీ అకౌంట్ను నింపే దారిని చూపిస్తుంది. ఈ ధనం మీరు దాదాపు మర్చిపోయిన పాత పెట్టుబడులు లేదా నిలిచిపోయిన బాకీల రూపంలో రావచ్చు. దీన్ని తేలికగా తీసుకోకండి. ఒక తెల్ల కాగితం మీద మీ పేరు మరియు ఈరోజు తేదీని రాసి నేను ఈ అద్భుతానికి సాక్షినవుతాను అని ఒక లైన్ రాసి పెట్టుకోండి. మే, జూన్ నెలల్లో రాబోయే 72 గంటల్లో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో రాకపోతే నా భక్తిలో లోపం ఉందని అనుకోండి. కాని ఇక్కడ ఒక షరతు ఉంది. ఈ డబ్బు మీకు శాశ్వత సుఖాన్ని ఇవ్వాలంటే మీరు అందులో 10% భాగాన్ని ఏదైనా పేద అమ్మాయి పెళ్లికి కాని లేదా ఆకలితో ఉన్నవారికి కాని లేదా ఒక పుణ్యక్షేత్రంలో కాని దానం చేస్తానని సంకల్పం చేసుకోవాలి. మీరు ఈ వ్రతం తీసుకోటానికి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం అవును అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో నేను సంకల్పం తీసుకుంటున్నాను అని రాయండి. ఇక 3వ మరియు చివరి మహాప్రకటన. అసాధ్యమైంది సుసాధ్యం కాబోతోంది. ఈ 3వ విషయం ఎంత పెద్దదంటే ఇది వింటే నిజంగా మీ కాళ్ల కింద భూమి కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. 6వ తేదీ తర్వాత రాత్రి సరిగ్గా 1:15 మీ ఇంటి వాతావరణంలో ఒక దివ్యమైన ప్రకంపన మొదలవుతుంది. ఒక అదృశ్య జ్యోతి వెలుగుతుంది. అది గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న వనవాసాన్ని ముగించే ప్రక్రియను మొదలు పెడుతుంది. లోకం ఇప్పటివరకు ఏ పనైతే మీకు అసాధ్యం అని చెప్పిందో అదే పని ఇప్పుడు వేగంగా పూర్తి కాబోతోంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా పాత కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా అప్పుల భారం మిమ్మల్ని వేధిస్తున్నా మే, జూన్ రోజుల్లో వాటి మూలాలు కదులుతాయి. పరిష్కారం వైపు దారి దానంతటా అదే సుగమమవుతుంది. నేను పూర్తి నమ్మకంతో ప్రమాణం చేసి చెబుతున్నాను. 6వ తేదీ తర్వాత మీ ఆత్మ స్వయంగా అనుభూతి చెందుతుంది. ఏదో ఒక అదృశ్య శక్తి మీ తల మీద చెయ్యి పెట్టి మీ భారాన్ని తగ్గిస్తుందని మీరు గమనిస్తారు. మీ ఇంటి గాలిలో మార్పు రావటం మొదలవుతుంది. అనవసరమైన ఆందోళన తగ్గి మనసులో ఏదో తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది. ఇది నా మాట కాని సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. మే 6వ తేదీ రావటానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ 3 ప్రకటనలు మీ జీవితంలో నిజం కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ 21 మంది అత్యంత సన్నిహితులకు మరియు నమ్మకమైన మిత్రులకు దీన్ని షేర్ చేయండి. ఇది కేవలం షేర్ చేయటం కాదు, మీ భక్తికి మరియు నిబద్ధతకు ఇదొక పరీక్ష. ఎవరైతే ఈ సందేశాన్ని తమ దగ్గరే దాచుకుంటారో వారు ఈ దివ్యమైన సంతోషాలకు దూరమవుతారు. కాని ఎవరైతే దీన్ని 10 మందికి పంచుతారో ఆ హనుమంతుడే వారికి రక్షణ కవచంలా నిలుస్తారు. అదృష్టం తలుపు తట్టే సమయం దగ్గరపడింది. ఈ మే, జూన్ నెలల్లో సూర్యోదయమైనప్పుడు మీ విజయాలను, మీ అనుభవాలను ఇదే వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అప్పుడే లోకానికి తెలుస్తుంది ఆ భగవంతుడి న్యాయంలో ఆలస్యం ఉండవచ్చు కాని అన్యాయం జరగదని. ఇక వెళ్లే ముందు అత్యంత ముఖ్యమైన పని ఒకటి గుర్తుంచుకోండి. ఈ వీడియో ముగియగానే వెంటనే మీ ఇంటి పూజాగదిలోకి వెళ్ళండి. అక్కడ హనుమంతుడి ఫోటో ముందు ఒక మట్టి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ మట్టి దీపం లేకపోతే మామూలు దీపం వెలిగించినా పర్వాలేదు. లేదా మనస్సులోనే ఆ జ్యోతిని ఊహించుకుంటూ జై హనుమాన్ అని స్మరించండి. రాసిపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగిస్తారో ఆ క్షణం నుండే మీ ఇంటి ఈశాన్య మూలలో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ అంతా పొగలా మారి నశించిపోతుంది. ఏ శక్తులైతే ఇన్నేళ్లుగా మీ సంతోషాలను చెదపురుగులా తింటున్నాయో అవి ఈ జ్యోతి ముందు నిలబడలేవు. ఈ దీపం కేవలం వెలుగు కాదు, ఇది మీ విజయానికి, మీ రక్షణకు మరియు మీ కొత్త జీవితానికి ఒక నాంది. ఇక ఆలస్యం చేయకండి. ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ హనుమతే నమః అని రాసి
నేను సంకల్పం తీసుకుంటున్నాను అని తెలియజేయండి. వృషభరాశి జాతకులారా, మే 2026లో మీ తలరాత మారబోతోంది. ఈ 3 భయంకరమైన సంఘటనలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాయి. మే 6వ తేదీ సాయంత్రం 6:20 నుండి మీ శత్రువుల నాశనం మొదలవుతుంది. ఎవరైతే వీడియోలో చెప్పిన అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ బంధువుల్లో ఉండి మీకు కీడు తలపెట్టారో వారు తగిన శిక్షను అనుభవిస్తారు. అలాగే కుబేర యోగం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. ఆ సంపద మీ దగ్గర నిలకడగా ఉండాలంటే అందులో కొంత భాగాన్ని పేద అమ్మాయిల పెళ్లికి లేదా దేవాలయానికి దానంగా ఇస్తానని మనస్ఫూర్తిగా మొక్కుకోండి. ఇక 3వ సంఘటన కాలసర్ప దోషం లేదా మీపై ఉన్న పెద్ద గండం తొలగిపోవటం. ఈ మే నెలలో రాత్రివేళ మీ ఇంట్లో ఒక దివ్యమైన మార్పును మీరు గమనిస్తారు. గత 12 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న కష్టాల వనవాసం ఇక ముగిసిపోబోతోంది. అనారోగ్య సమస్యలు, కోర్టు కేసులు, భూతగాదాలు లేదా అప్పుల భారం వంటివి దానంతటా అవే పరిష్కారమవుతాయి. మీ ఇంటి వాతావరణం మారుతుంది. మనస్సులో ఉన్న ఆందోళన తగ్గి అకస్మాత్తుగా ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఈ మే నెలలో మీరు ఒక కొత్త దారిని ఎంచుకోండి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగండి. అప్పుడు చూడండి, అన్నీ మీకే అనుకూలంగా మారతాయి. మీ జీవితంలో శుభ పరిణామాలు మొదలై సంతోషాలు రెట్టింపవుతాయి. విజయం మీ వెంటే ఉంటుంది. మీ రోజు బాగుండాలని, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆ హనుమంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ దేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. జై బజరంగబలి, జై శ్రీరామ్. వృషభరాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులను లేదా మీ సమస్యలను కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాస్తూ మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మరియు షేర్ 10 మందికి మేలు చేస్తుంది. శ్రీమన్నారాయణ కటాక్ష సిద్ధిరస్తు.